సుందరాకాండ. బంగారు వన్నెగల శరీరము గలది, ఎల్లప్పుడూ చిరునగవుతో మాటులాడునది, ఇడుమలు బడదగినదగు ఈమె ఈ క్లేశములను సహించుచున్నది. రావణునిచే బాధ పెట్టబడుచున్న శీలవతియగు ఈ సీతను రాముడు దప్పికగొన్నవాడు పానీయశాలను చూచినట్లు చూడవలసియున్నాడు. తొలుత భూమిని పోగొట్టుకొని తిరిగి దానిని సంపాదించిన రాజు వలె తిరిగి ఆమె లభించుటచే రాముడు తప్పక ప్రీతి నొందును. స్రక్బంధనాది భోగములు విడచి బంధువులకు దూరమైన ఈమె రామ సమాగమునే కోరుచు ప్రాణములు నిలుపుకొనుచున్నది. ఈమె రాక్షస స్త్రీలను గాని, పూల మొక్కలను గాని, ఫలవృక్షములను గాని చూచుటలేదు. ఏకాగ్రతతో రామునిచే ధ్యానించుచున్నది. స్త్రీలకు తక్కిన స్వర్ణాధ్యాభరణములన్నింటికంటేనూ భర్తయే శ్రేష్టమగు ఆభరణము. అట్టి భర్తృ రూపమగు నాభరణము లేక యాభరణములు ధరింప యోగ్యురాలయును నీమె శోభించుటలేదు. ప్రభువగు రాముడీమె నెడబాసి దుఃఖముతో నశింపక తన దేహమును ధరించుతూ దుష్కర కృత్యము చిన్నే యాచరించుచున్నాడు. నల్లని కురులు గలది, కమలముల వంటి కన్నులు గలది, సుఖములు అనుభవింపదగినది యగు నీమె దుఃఖితుడై ఉండుట చూడగా నా వంటి వాని మనసు కూడా వ్యధ చెందినది. పరమ దయాళువగు రాముని విషయము వేరుగా చెప్పవలెనా? సహనమున భూదేవిని పోలినది కమల నయనమయగు యవ్వతి రామ లక్ష్మణునిచే పూర్వము రక్షింపబడెను. యా సీత నిపుడు వికృత నేత్రములు గల రాక్షసాంగనలు శింసుపావృక్షమున కావలి కాయుచున్నారు. మంచు తగిలి వాడి సొంపు చెడిన తీగవలే ఎడతెగని కష్టములచే బాధ పెట్టబడిన జనక మహారాజు పుత్రిక సీతాదేవి సహచరు నెడబాసిన యాడు చక్రవాకము వలె కాంతి తొలగి దీన స్థితిని పొందియున్నది. పుష్ప భారములచే వంగి శోకము పోగొట్టునట్టి అశోకములు కూడా నీమెకు శోకమునే కలిగించుచున్నవి. వసంత ఋతువుతో గూడి ఉదయించిన అనేక వేల కిరణముల గల సీత కిరణుడగు చంద్రుడును ఈమెకు శోకమునే కలిగించుచున్నాడు అని ఇట్లు బలిష్ఠుడు వానర శ్రేష్ఠుడగు హనుమంతుడన్ని విషయములను తనతో చర్చించుకొని ఈమె సీతయే అని నిశ్చయించి ఆ శింసుపావృక్షముపై కూర్చుండి ఉండెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందు సుందరాకాండమున 16వ సర్గము.